పాపములను క్షమించగల దేవుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. కారణం పాపం లేనివాడు ఒక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు. చెప్పండి గట్టిగా. ఈ లోకంలో సో కాల్డ్ దేవుళ్ళు దేవతలందరూ కూడా పాపంలో పుట్టి పెరిగి పాపం చేసిన వారి. పాపిని రక్షించలేరు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించలేడు. కుంటోడు మరో కుంటోని ఎత్తుకొని నడవలేడు. పాపంలో ఉన్నవాడు పాపిని రక్షించలేడు. త్రాగుబోతు మరో త్రాగుబోతుని మారురా అని చెప్పలేడు. గోతిలో ఉన్నవాడు గొయ్యిలో పడ్డవాణిని రక్షించలేడు. గోతిలో ఊబిలో పడ్డవాడిని రక్షించాలంటే ఆ గోతిలో లేని వాడు గడ్డ మీద ఉన్నవాడు కావాలి. ఆ గడ్డ మీద ఉన్నవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి ఆమేన్ గట్టిగా. ఆయన పాపము చేయలేదు, పాపము లేనివాడు, పాపము తలంచని వాడు. అలాంటి పావనుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు నా పాపముల కొరకు ఆయనే యజ్ఞము చేయవలసి వచ్చింది. పవిత్రమైన రక్తం కారిస్తే తప్ప పాపికి విమోచన రాదు. అందుకని యేసయ్యే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కారణం అందరూ పాపము చేశారు. అది బైబిల్ కొటేషన్. For all have sinned without single person exception. Every single person of this world has sinned. మనమందరం పాపం చేశాం కనుక పాపము చేసిన మనం పాపము లేని ఒక అవతారమే మనకు అవసరం. ఆయన వస్తే తప్ప మన పాపాలు క్షమించే అధికారం ప్రపంచంలోకి ఎవ్వడికి ఉండదు. నీవు పాపం నుండి విడుదల పొందాలనే, పాపము లేని జీవితం చేయాలనే నీ కొరకు నా దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చి నీ పాపాలన్నీ తన మీద వేసుకొని ఆయన తానే బలిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.